నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. భారత క్రికెటర్ మహమ్మద్ షమి రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగింది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మహమ్మద్ షమి ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. ఈ మ్యాచ్ పవిత్ర రంజాన్ మాసంలో జరిగింది. 34 ఏళ్ల మహమ్మద్ షమి ఎనర్జీ డ్రింక్ సేవించడం చూసిన ముస్లిం మత పెద్ద మౌలానా షాబుద్దీన్ రజ్వే బరేల్వి ఉపవాసం ఉండనందుకు షమీని క్రిమినల్ అని అన్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ షమీని సమర్థించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని, అసమర్థుడైన కెప్టెన్ అని విమర్శించిన తర్వాత షామా మహమ్మద్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షమీ తరపున మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచారు. షామా మహమ్మద్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, రంజాన్ సందర్భంగా ఇస్లాంలో చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం ప్రయాణిస్తున్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మహమ్మద్ షమీ ప్రయాణిస్తున్నాడు. అతను తన ఇంట్లో లేడు. అతను చాలా దాహం వేసే ఆట ఆడుతున్నాడు. క్రీడలు ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవ్వరూ పట్టుబట్టరు. చేసే పనులు చాలా ముఖ్యమైనవి అని షామా మహమ్మద్ షమీని సమర్థించారు.